ఉమా హోమ్ కిచెన్ కి స్వాగతం అండి. ఎన్ని రకాల పప్పులు చేసినా గోంగూర పప్పులో ఉండే రుచే వేరు. ఒకసారి ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. దీనికోసం ముందుగా 30 నిమిషాల నుంచి 1 గంట పాటు కందిపప్పు నానబెట్టుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, ఇది ఆప్షనల్, 2 నిండు గుప్పెళ్ళు కడిగి తరిగి పెట్టుకున్న గోంగూర వేసుకోండి. వేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని 2 నుంచి 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోండి. పప్పు ఎప్పుడు ఎక్కువగా ఉడకపెట్టుకుంటే బాగోదండి, జిగుటు వచ్చేస్తుంది. సో కొంచెంగా ఇలాగ 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులోకి చింతపండు గుజ్జు మీకు కావాలనిపిస్తే వేసుకోవచ్చు. తిరగమాత కోసం ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, మెంతి పొడి ఖచ్చితంగా వేసుకోండి. ఇంగువ, తెల్ల వెల్లిపాయలు, కరివేపాకు, పసుపు, కారం వేసుకొని తిరగమాత పెట్టుకోండి. ఎనీ నాన్ వెజ్ ఫ్రైతో ఈ పప్పు ఎక్సలెంట్గా ఉంటుంది.